14 సంవత్సరాల వనవాసం, అడవుల్లో జీవితం, రావణుడితో మహాయుద్ధం, ఇన్ని కష్టాల తర్వాత రాముడు చివరకు అయోధ్యకు తిరిగి వచ్చాడు. అయోధ్య మొత్తం ఆనందంతో వెలుగులా మారింది. ప్రజలు జై శ్రీరామ్ అంటూ స్వాగతం పలికారు. తమ్ముడు భరతుడు వినయంతో రాజ్యాన్ని తిరిగి అప్పగించాడు. అప్పుడు ఘనంగా జరిగింది రామ పట్టాభిషేకం. పక్కనే కూర్చున్నది సీతాదేవి, ధర్మానికి ప్రతీకగా. అలా ప్రారంభమైంది రామరాజ్యం. ధర్మం, న్యాయం, శాంతి నిండిన స్వర్ణయుగం. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, ధర్మం ఆలస్యమైన చివరికి తప్పకుండా గెలుస్తుంది. అలా రామ పట్టాభిషేకంతో ప్రారంభమైంది ధర్మం, న్యాయం, శాంతి నిండిన రామరాజ్యం. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, ధర్మం కోసం నడిచిన వారికి చివరికి విజయమే దక్కుతుంది. అయోధ్య మొత్తం ఆనందంతో నిండిపోయింది. ప్రజలు వీధులను శుభ్రం చేసి పూలతో అలంకరించారు. ఇళ్లపై దీపాలు వెలిగించి పూలమాలలు కట్టారు. అందరూ ఒకే స్వరంతో నినదించారు, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ. పిల్లలు, పెద్దలు, ఋషులు,